నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఢిల్లీలోని లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వగుండ్ల కవిత స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటము ఆరోగ్యకరమైన పద్ధతి కాదని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నారు. కొన్నేళ్ల పాటు తెలంగాణ కోసం ఉద్యమించిన తమ కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు చేసినా మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశామని వ్యాఖ్యానించారు. బీజేపీ పాల్పడుతున్న కుట్రపూరిత పన్నాగాలకు తాము భయపడేది లేదని అన్నారు. బిల్కస్ బానో ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా ప్రతిపక్షాలపై ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి సమంజసం కాదని, దీనిని ప్రజలంతా గమనించాలని అన్నారు. దుమ్మెత్తిపోసి మీరే తుడుచుకోండి అన్నటువంటి నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎటు పడితే అటు నిరాధారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడవచ్చు అనేటటువంటి ఒక వైఖరి ఏదైతే కనబడతా ఉందో ఇది ఆరోగ్యకరమైనటువంటి వైఖరి కాదు. ఈ పర్టికులర్ అంశంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఏదో కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ గారేమన్నా ఆగమవుతారేమో, భయపడతారేమో. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ వ్యర్థ ప్రయత్నాలు తప్పకుండా వ్యర్థంగానే మిగిలిపోతాయి. దీంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ పేరు మీద ప్రతినిత్యం మీడియాలో ఏదో కథనం ఇచ్చేటటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీయాలనేటటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఏం లేదు. కాకపోతే మా తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అన్ని సంవత్సరాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వారి మీద, కుటుంబ సభ్యుల మీద. రాచకొండ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 590 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి 6 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని తరలించడానికి ఉపయోగించిన 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 1,03,00,000 రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ప్రతి కేసులో సోర్స్ టు డెస్టినేషన్ అందరినీ అరెస్ట్ చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది. తర్వాత పీడిఆర్ కూడా పక్కా అది పీడిఆర్ కూడా కేసు బుక్ చేసి అది సమయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కోసం కూడా మనకి కోర్టులో యాక్చువల్లీ పిటిషన్ పెట్టినాము. కోర్టులో కూడా హెవీ లోడ్ ఉన్నారు కాబట్టి కొన్ని కేసెస్లో జరుగుతున్నాయి, కొన్ని కేసెస్లో టైం పడుతున్నాయి. దానికి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు పీరియడ్ అయిన తర్వాత కూడా మన బయట వచ్చి మళ్ళీ ఇదే పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్ ఎక్కువ, ఇక్కడ 3,000 రూపీస్ వాళ్ళు ఈ కొనడం, అక్కడ మినిమం 15,000 ఇప్పుడు పర్ కేజీ 5 టైమ్స్ మహారాష్ట్రలో వాళ్ళు అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మంచి ర్యాకెట్ డిటెక్షన్ కోసం ఎస్ఓటీ టీమ్, తర్వాత మన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ టీమ్ కి ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్యాష్ రివార్డ్ ఆల్సో. గుడ్ జాబ్ బై దెమ్. అండ్ ఈ మిగతా కేసెస్ లో ఎక్కడెక్కడ ఇప్పుడు అరెస్ట్ కాలేదు, ఈ కరణ్ పరశురామ్ పర్కాలే అని కేవలం 3 కేసెస్ ఉన్నాయి మా దగ్గర. అక్కడ దాంట్లో కూడా ఆయనకు అరెస్ట్ చేస్తాము. ఎవరు కరార్లో ఉన్నారు, అమృత్ నాగరాజు, ఎన్విరాన్మెంటల్ సూర్యాపేట, ఆయన కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తాం పక్క. అండ్ ఈ మల్కాజ్గిరి ఒడిశా వాళ్ళకి కేవలం పేరు ఉంది, పూర్తి వివరాలు మన దగ్గర లేవు. మంత్రి నాగరాజు దొరికితే ఇంకా మనకి వాళ్ళ సంబంధి కూడా యాక్చువల్లీ దొరుకుతున్నాయి. సో డెఫినెట్లీ విల్ అరెస్ట్ ది సోర్స్ పీపుల్ ఆల్సో. రాజు కానీ భీమా కానీ విల్ నాట్ స్పేర్ దెమ్. ఈ కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి దాంట్లో మినిమం 10 years to 20 years అది కన్విక్షన్ ఉంటుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణ అమలు చేయాలని లేబర్ గేటు ఎదుట కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని నిరసన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులపై సిఐఎస్ఎఫ్ జవాన్లు లాఠీచార్జి చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పలువురు కాంట్రాక్టు కార్మికులకు సిఐఎస్ఎఫ్ జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అకారణంగా తమపై దాడి చేసిన సిఐఎస్ఎఫ్ జవాన్లను సస్పెండ్ చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరితే ఎన్టీపీసీ యాజమాన్యం దాడులకు పాల్పడడము హేయమైన చర్య అని అన్నారు. 4 ఏళ్లుగా యాజమాన్యం అగ్రిమెంటు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు శాంతియుత పోరాటాలు చేస్తామని కార్మిక నాయకుడు లక్ష్మారెడ్డి హెచ్చరించారు. చేస్తుంటే అకస్మాత్తుగా సిఎస్ఎఫ్ అధికారులు డైరెక్ట్ కమాండెంట్ వచ్చి అందరి మీద లాఠీ చార్జ్ చేసి కార్మికులను రెచ్చగొట్టి ఈ విధంగా చేసిండు. ఇది చర్య కాదు. యాజమాన్యం ఇది చర్చించే పద్ధతి ఇదా? చర్చించవలసింది పోయి ఇట్లా సిఎస్ఎఫ్ వాళ్ళు నెగబెట్టి లాఠీ చార్జ్ చేయించడం ఇది పోలీసు వాళ్ళు చూసుకునేది. కానీ సిఎస్ఎఫ్ వాళ్ళు ఎట్లా లాఠీ చార్జ్ చేస్తారు? కార్మిక నాయకుల మీద. ఇది సరైన చర్య కాదు. సిఎస్ఎఫ్ ఎవరైతే ఉన్నారో అధికారి, ఆ అధికారిని సస్పెండ్ చేయాలి. కార్మికులకు చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఏవైతున్నాయో న్యాయమైన డిమాండ్లు ఏవైతే మేము 3 న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో అవి మాకు ఆ చర్చల్లో అగ్రిమెంట్ అయినాయి. ఆ అగ్రిమెంట్ అయిన 3 ప్రమోషన్ పాలసీ, ఒకటి ఐటీఐ, ఒకటి సీనియర్ ప్రమోషన్, ఒకటి డిపెండెంట్ పెండింగ్ లో ఉన్నది. ఆ 3 అంశం మీద మేము ఇది చేస్తున్నాం. దాని మీద ఈ నిరసన కార్యక్రమం చేస్తే ఈ రోజు పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి సిఎస్ఎఫ్ వాళ్ళు ఈ రకంగా కార్మిక నాయకులను రెచ్చగొట్టడం ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా యాజమాన్యం వచ్చి చర్చలు జరపాలి. అట్లా భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిడ్స్ ఇంజనీరింగ్ మహిళా విద్యార్థినులు 2000 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. 1000 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన జరిపారు. స్థానిక రంగా థియేటర్ సెంటర్లో విద్యార్థినులు నృత్యంతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కిడ్స్ కళాశాల చైర్మన్ మీలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మాణిక్యప్రభు మందిరంలో శివ, హనుమ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధు మండలంలోని సోనాల గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రిలే దీక్షలు చేపట్టి 29వ రోజుకు చేరినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ తరహా నిరసన చేపట్టామని అన్నారు. ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో 2022-23 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ విడుదల చేశారు. పరిస్థితుల వల్ల 1 వీక్ పోస్ట్పోన్ చేశారు. ఎక్కువ అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. వాటిని ప్రాసెసింగ్ చేయడానికి ప్లస్ మన స్టాఫ్ కూడా రెడీగా లేకపోయేసరికి కొద్దిగా జాప్యం జరిగింది. ఏమైనప్పటికీ మళ్ళీ ఈ ఈడబ్ల్యూఎస్ అనే కేటగిరీ ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కనుక ఏ తప్పులు జరగకుండా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని బ్రేకప్ అవన్నీ కూడా కొంచెం కన్సల్ట్ చేసి ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఇది తీసుకున్నాం.
రెండో విషయం ఏంటంటే 28, 29, 30 డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎందుకు పెట్టుకున్నామంటే వినాయక చవితి 31 తారీఖు సెలవు, అలాగే ఆదివారం నాడు మొదలు పెడితే కొంతమంది ఇబ్బందులు ఉన్న పేరెంట్స్ కూడా ఆదివారం అంటే ఎంప్లాయీస్ కానీ అట్లా ఉంటే కూడా రావచ్చు. మీ పత్రికాముఖం ఇంకోటి తెలియజేయడం ఏంటంటే అన్ని సెట్లలో అన్ని యూనివర్సిటీలలో చేసే అడ్మిషన్ ప్రకారము ఒకవేళ 1-6 ఎవరికైనా ఇబ్బందులు ఉండి వేరే రోజులలో రాలేకపోతే డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఒకరిద్దరిని అడ్జస్ట్ చేయొచ్చు ఎప్పుడైనా అవసరమైంది. కానీ కొన్ని విషయాలు దాంట్లో ఇచ్చాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అట్లాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వచ్చి అవి వెరిఫై చేస్తాయి. మీ సేవా ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి. అయితే ఈడబ్ల్యూఎస్ కొద్దిగా వచ్చేసరికి ఈసారి గవర్నమెంట్ జీవో ప్రకారము వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ప్రకారము అది క్లియర్గా జీవోలో ఉంది. సో ఇంత కృషి చేసి మనం కొత్త గ్రూప్ ఆఫ్ స్టూడెంట్ 1404 మంది రాబోతున్నారు. దీనికి ప్రత్యేకంగా కూడా టీమ్ ఆర్జీవికేటీకి నేను అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే ఇప్పటి నుంచి మనం సుమారు 2 నెలల నుంచి ఆర్జీవికేటీని చూస్తున్నాం. డైరెక్టర్ గారు వచ్చి కూడా 2 నెలలు అయిపోయింది. నేను వచ్చి నెల 2 రోజులు అయింది. నెల వారం రోజులు 16వ తారీఖు. అయితే మనము కొద్దిగా కేసీఆర్ ప్రభుత్వం వీఆర్ఏలను చిన్నచూపు చూస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ విమర్శించారు. వీఆర్ఏ నిరసన దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. బోనాలు, గుస్సాడి నృత్యాలు నడుమ పట్టణంలోని పలు వీధుల గుండా ర్యాలీ చేపట్టి నిరసనను తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ జీవో వెంటనే జారీ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్షర యోధుడు నిజాం సర్కారును తన అక్షర రూపంతో ముచ్చెమటలు పట్టించిన షోయా అబుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయన చిత్రపటానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్కారుకు చెమటలు పట్టించిండు జర్నలిస్టు అక్షర యోధుడు షోయా అబుల్లా ఖాన్. ఆ తర్వాత కాలంలో ఆయన తన ఇమ్రోజ్ అనే పత్రికా కార్యాలయం నుంచి పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో బెదిరింపు లేఖలతో పాటు హైదరాబాద్ కాచిగూడ వద్ద మాటు వేసిన దుండగులు వందలాది మంది ఆయన మీద దాడులు చేసి చేతులు నరికి ఆయనను హత్య చేశారు. అదే హైదరాబాదు తొలి స్టేటులో తొలి జర్నలిస్టు హత్య. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జర్నలిజం అంత పెద్ద ఎత్తున త్యాగం చేయని జర్నలిస్టులు చనిపోయిన వారి విగ్రహాలు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి హైదరాబాద్ స్టేటు విలీనం కావాలని ఆకాంక్షతో పనిచేసిన, ఎంతో త్యాగం చేసిన అక్షర యోధుడు జర్నలిస్టు షోయా అబుల్లా ఖాన్ విగ్రహం మాత్రం ట్యాంక్ బండ్ పైన లేదు. అదేవిధంగా చరిత్రలో పాఠ్యాంశాల్లో కూడా ఆయన చరిత్ర ఎక్కడ లేదు. దీంతో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు జూబ్లీహిల్స్ తన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 6 లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రహేమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాగరాజ్, నజీర్, చోటు తదితరులు పాల్గొన్నారు.
అబ్బాస్ ఖాన్ కార్మిక పవన్ కళ్యాణ్ రాజేష్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.